అందరికీ నమస్కారం. మొదటిగా వచ్చేసైతే నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. మనకు ఇప్పుడు 19వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచెల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం 19వ విడత ఏదైతే ఉందో, మనకు 19వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచెల్లయితే 4,000 రూపాయల ఏదైతే ఉన్నాయో డబ్బులైతే పడుతున్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలలోనైతే మనకు పెంపు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. దీనిపై కూడా మనకు అఫీషియల్గా న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మనకు అతి త్వరలోనే ఎవరైతే ఉన్నారో పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో, అలాగే అర్హుల్ని గుర్తించి మనకు నిజమైన రైతులు అంటే సాగు చేసే వారికే పీఎం కిసాన్ లబ్ధిదారులను అయితే జాబితా లిస్టులోనైతే చేర్చనుంది. మనకు 4,000 రూపాయల ఇది ఏదైతే ఉందో 4,000 రూపాయల ఈ పథకానికి సంబంధించి పెంపు అయితే చేయడం అయితే జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా అయితే తెలియని రైతులందరికీ కూడా షేర్ చేయండి. మనకు ఏదైతే 4 నెలలకు ఒకసారి వచ్చేసి అయితే 6,000 రూపాయలు అంటే మనకు ఏదైతే ఉందో 2,000 రూపాయల ఖాతాలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు ఈసారి వచ్చేసి అయితే 10,000 రూపాయలు అయితే పెంపు చేయడం అయితే జరిగింది. అంటే 4,000 రూపాయలు రైతుల ఖాతాలను అయితే జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. మనకు ఈ 19వ విడత ఎప్పుడు ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందని చూసుకున్నట్టయితే ఫిబ్రవరి చివరి తేదీ అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా లేకపోతే మనకు 2 వారాల తర్వాత అయినా ఫిబ్రవరి నెలల్లోనే ఈ పథకానికి సంబంధించి పెంపు చేసే 4,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారన్నమాట మంత్రి మనకు. అలాగే ఏదైతే ఉందో మనకు నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ముందుగానైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.